నమస్తే అండి. గురుకులాలలో హారిజెంటల్ అనేటువంటిది నిన్న కేసు డిస్పోజ్డ్ కావడం అనేటువంటి జరిగింది. అంటే హారిజెంటల్కి సంబంధించినటువంటి కేసు ఫిబ్రవరి 6వ తారీఖు మనకు క్లియర్ కావడం అనేటువంటి జరిగింది. అయితే ఈరోజు ట్రిప్ సొసైటీ ఒక వెబ్ నోట్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇక్కడ ఇచ్చింది మనం అందరం చూడవచ్చు. రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజేష్ కుమార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి హారిజెంటల్ ఇష్యూ అనేటువంటి ఏదైతే ఉందో, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ ద హారిజెంటల్ రిజర్వేషన్ అనేటువంటిది ఈరోజు వెబ్ నోట్ అనేటువంటిది ట్రిప్ సొసైటీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే హారిజెంటల్ అనేటువంటిది మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము అనేటువంటిది ట్రిప్ సొసైటీ ఒప్పుకుంది. కాబట్టి ఇంకా క్లియర్ కట్గా మనకైతే ఒక వెబ్ నోట్ ఇచ్చారు. ఇంకా 100% జరిగిపోతుంది ప్రాసెస్ మొత్తం. కాబట్టి ఇదొక శుభ పరిణామం అనుకోవాలి. అదే రకంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి హారిజెంటల్ రిజర్వేషన్ అనేటువంటిది మనం ఎప్పుడా అని ఎదురు చూసాము. బట్ ఒక ఫైనల్ డిసిషన్ అనేటువంటిది అయిపోయింది. సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా ఇప్పుడు హారిజెంటల్ అయిపోయింది. కాబట్టి రిజల్ట్కు అడ్డంకిగా ఉన్నటువంటిది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. హారిజెంటల్ అదే రకంగా వర్టికల్ ఆధారంగా రెండింటికి వాళ్ళు షార్ట్అవుట్ చేసి పెట్టుకున్నామని చెప్పారు ఇంతకుముందు. బట్ ఇప్పుడు హారిజెంటల్ ఆధారంగానే వాళ్ళు 1:2 అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే చాలామంది యాస్పిరెంట్స్ యొక్క బాధ ఏంటంటే జిఆర్ఎల్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వాలి. ఎందుకంటే గురుకులాలకు సంబంధించినటువంటి చాలామంది దాదాపుగా మనము ప్రతి ఎగ్జామ్ కూడా టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటి తెలుసుకోవడానికి ఆస్కారం లేదా అనేటట్టుగా చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి 100% జిఆర్ఎల్ లిస్ట్, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది తప్పకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా ట్రిప్ సొసైటీ వాళ్ళకు అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం కూడా రిక్వెస్ట్ చేద్దాం. వీలైతే మీరందరూ కూడా ట్రిప్ సొసైటీకి కాల్ కూడా చేయండి. వీలైతే మనం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఎనీహౌ మిత్రులారా, ఇప్పుడు మనము గురుకులాలకు సంబంధించినటువంటి హారిజెంటల్ ఆధారంగా 1:2 అనేటువంటిది ఇస్తారు. ఇచ్చిన తర్వాత డెమోకు సంబంధించినటువంటి ఇంకా చాలామంది డెమో ఉంటుందా లేదా అనేటువంటిది చెప్పండి సార్ అని అడుగుతూ ఉన్నారు. కానీ డెమో అనేటువంటిది కామన్గా వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చారు కాబట్టి ఉండడానికి అవకాశం ఉందన్నట్టుగానే మనం బీ ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే డెమో అనేటువంటిది దాదాపుగా వాళ్ళు డేట్ అనౌన్స్ చేసేస్తారు, మళ్ళీ మనం ఇబ్బంది పడవద్దు. కాబట్టి అదే రకంగా ప్రిపేర్ అయ్యి ఉండండి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది వాళ్ళు కామన్గా స్లాట్ విధానంలో చేస్తామని చెప్పారు. బట్ అది ఎంతవరకు చేస్తారు అనేటువంటిది మనకు ఒక క్లారిటీ అయితే రావాలి. దాదాపు అయితే వాళ్ళు ట్రిప్ సొసైటీ వాళ్ళు అదే రకంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. దాదాపుగా అయితే స్లాట్ విధానం అనేటువంటిది మంచిదే, టైం వేస్ట్ కాకుండా మనకున్నటువంటి టైంలో మనం పోయి చేసుకొని రావచ్చు. సో ఎనీహౌ మిత్రులారా, ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి సంబంధించినటువంటి వీడియో అయితే మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 100% మీ అందరికీ మొదటి సంతకం చేసుకునేదాకా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.